హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లో కనుక చూసుకున్నట్లయితే మనీష్ మర్యాద ఎలిమినేట్ జరిగింది కదా. ఎందుకు ఎలిమినేట్ అయ్యిండు, దానికి గల కారణాలు ఏంటి, క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్పుకుందాము. అండ్ డేంజర్ జోన్లో ఎవరుండే, ఎవరు ఇంకా నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోతున్నారు, దాని ప్రకారం క్లియర్గా చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షార్ట్ కట్లో సోది లేకుండా చెప్పేస్తా. అండ్ నిన్నటి ఎపిసోడ్లో కనుక చూసుకున్నట్లయితే అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఎవరు కూడా గెస్ చేయకుండా మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యాడు. మనీష్ మర్యాద ఎలిమినేట్ కావడానికి కారణాలు ఏంటి, అతని పట్ల జరిగిన అన్యాయం ఏంటి, నేను చెప్తా. పాయింట్ టు పాయింట్ మంచిగా చెప్తా. ఎవరెవరు డేంజర్లో ఉండే అంటే ప్రియా శెట్టి, డిమన్ పవన్ అండ్ ఫ్లోరా అండ్ మనీష్, వీళ్ళంతా కూడా డేంజర్ జోన్లో ఉండేది. సుమన్ శెట్టి గారు కూడా డేంజర్ జోన్లో ఉండే, అతను ఈ వీక్ సేఫ్లో ఉన్నాడు, అతనిపై ఎటువంటి టెన్షన్ లేదు. అండ్ లాస్ట్కి ఫిల్టర్ చేస్తే డిమన్ పవన్ కూడా సేఫ్లోనే ఉన్నాడు. సుమన్ శెట్టి సేఫ్, డిమన్ పవన్ సేఫ్ అండ్ ప్రియా సేఫ్. మనీష్ అండ్ ఫ్లోరా షైని మాత్రం డేంజర్ జోన్లో ఉండే. ఈ ఎందుకు వీళ్ళనే పాయింట్అవుట్ చేసిండ్రు అనే దాని నుంచి మాట్లాడితే, ఫ్లోరా షైనికి అండ్ మర్యాద మనీష్కి అసలు కంపేర్ చేస్తే వీళ్ళిద్దరిలో ఫ్లోరా కంటే మనీష్ బెటర్. ప్రతి టాస్క్ అయినా ఆడగలుగుతాడు, యాక్టివ్గా ఉంటాడు, ఫైట్ చేయగలుగుతాడు. అతను ప్రతి దాంట్లో కూడా మూమెంట్ మంచిగా ఉంటుంది. అదే ఫ్లోరాని చూసుకుంటే తను ఫస్ట్ నుంచి డల్గా ఉంటుంది, యాక్టివిటీస్ చేయదు, ఏ గేమ్ టాస్క్ కూడా ఆడి గెలిచింది లేదు. తను ఎందులో కూడా యాక్టివ్గా ఉండదు. కాకపోతే ఇక్కడ మనీషే టార్గెట్. ఏంటి అంటే మనీష్ కొంచెం ఫైటింగ్ చేయడంలో ఈక్వల్గా ఫైటింగ్ చేస్తాడు, అన్ని క్యాల్కులేషన్స్ మాట్లాడతాడు, ఈక్వల్గా వెళ్తాడు. సో లాస్ట్ టాస్క్లో చూసుకున్నట్టయితే ఒక 2-3 మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ సంచాలక్గా కూడా ఒక మిస్టేక్ చేయడం వల్ల ఇమాన్యుయల్కి క్యాప్టెన్సీ మిస్ అయింది. సో వీటిని బేస్ చేసుకున్నారు, ఓన్లీ వీటిని మాత్రమే. క్యారెక్టరైజ్లో అతను పర్ఫెక్ట్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మాటలో కానీ చేతుల్లో కానీ తను పర్ఫెక్ట్గా ఉన్నాడు. లాస్ట్కి వచ్చిన ఈ ఏంటి అంటే ఫస్ట్ క్యాప్టెన్సీ అప్పుడు ఒక మిస్టేక్ చేసిండు, అది బిగ్గెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్యాప్టెన్సీ అప్పుడు కూడా తను ప్లేట్ని తన్నేయడము, అలా ఉరకడము, అది కూడా ఫెయిల్. సంచలకంగా ఉండి కూడా మిస్టేక్ చేసిండు. ఓన్లీ వీటి కారణంగా మాత్రమే మనీష్ ఎలిమినేట్ అయింది తప్ప వేరే కారణాలు ఏం లేవు. అంటే క్యారెక్టర్గా చూసుకుంటే మనీష్ క్యారెక్టర్ పర్ఫెక్ట్. తను ఇతరులతో కలిసిపోవడము, మాట్లాడము, నవ్వడము, నవ్వించడము, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. కాకపోతే ఈ 2-3 విషయాలు ఏంటి, క్యాప్టెన్సీ మిస్ అయింది, సంచాలక్గా ఫెయిల్ అయిండు, లాస్ట్ టాస్క్ ఫెయిల్ అయిండు. సో వీటిని బేస్ చేసుకొని అతను ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఎవరెవరికి ఎన్ని ఓట్స్ వచ్చినాయి అనే దాని గురించి ఫస్ట్ ఫ్లోరాకి చెప్తా. ఫస్ట్ ఫ్లోరాకి వచ్చేసి ఆడియన్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన ఓట్స్ ప్రకారం ఫ్లోరాకి 6000 వచ్చినాయి. 6000 ఓట్స్తోని ఫ్లోరా టాప్లో ఉంది. అండ్ నెక్స్ట్ మన మనీష్కి వచ్చేసి ఓన్లీ 4000 మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 4000 ఓట్స్ మాత్రమే మనీష్కి వచ్చినాయి. అండ్ ఇంకా లోయెస్ట్ ఎవరికంటే ప్రియా శెట్టికి 1900 మాత్రమే వచ్చినాయి. ఓట్స్ని కంపేర్ చేసుకుంటే ప్రియా శెట్టికి ఓన్లీ 1900 మాత్రమే వచ్చినాయి. సో టాప్లో ఉంది ఫ్లోరా, సెకండ్ మనీష్ ఉన్నాడు, అండ్ థర్డ్ ప్రియా శెట్టి ఉంది, అండ్ ఫోర్త్లో శ్రీజ కూడా ఉంది. బట్ శ్రీజ ఈజ్ సేఫ్. డేంజర్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే ఇప్పుడు ప్రజెంట్ డేంజర్లో ఉంది ఎవరు, ప్రియా అండ్ మనీష్ అండ్ ఫ్లోరా. పవన్ కూడా కెప్టెన్ కాబట్టి అతను ఆల్రెడీ సేఫ్లోకి వెళ్ళిపోయాడు. సో వీళ్ళలో చూసుకుంటే ప్రియా శెట్టికి 1900 ఉంది. ఈ వీక్ 1900లో తను ఉంది కాబట్టి తను యాక్చువల్లీ ఎలిమినేట్ అయ్యే లెక్క. కాకపోతే తనని సేవ్ చేసిండ్రు. ఎందుకంటే తను లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయి. అండ్ చాలాసార్లు లీడర్గా అండ్ సంచాలకుగా తను చేసింది, మానిటరింగ్ కూడా చేసింది. సో ఇవన్నీ చేస్తే బిగ్ బాస్ హౌస్లో ఓకే. కాకపోతే ఆడియన్స్ పోల్ చూసుకుంటే మాత్రం ఓట్స్ మాత్రం 1900 వచ్చినాయి. సో అసలు ఎలిమినేట్ అయ్యేది లెక్కకి ప్రియా ఎలిమినేట్ కావాలి. కాకపోతే ఎందుకంటే ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆడియన్స్ ఎవరిని సెలెక్ట్ చేసిండ్రు ఓట్స్ అంటే ప్రియాకి లోయెస్ట్ ఓట్స్ ఉన్నాయి. అసలు ప్రియా ఎలిమినేట్ కావాలి. కాకపోతే మనీష్ వేయండు. టాప్లో మాత్రం ఫ్లోరా ఉంది, మిడిల్లో మనీష్ ఉన్నాడు. అయినా కూడా కింద ఉన్న వాళ్ళని తీసేయాలి. కానీ ప్రియాకి ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రియా కొంచెం పాజిటివ్ వైబ్లో వెళ్తుంది కాబట్టి ప్రియా హోల్డింగ్లో ఉంది. అదే అదే లెక్క మనీష్ కూడా ఇంకా పాజిటివ్గా ఉంటాడు. మనీష్ కూడా ఫైట్ చేయగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, టాస్క్ ప్లే చేయగలుగుతాడు. అతను అన్నిట్లో ఓకే. ఈ ఫ్లోరా ఉంది కదా, అసలు లెక్కకి ఫ్లోరాని తీసేయాల్సింది.
ఏంటంటే తను ఏ గేమ్‌లో పార్టిసిపేట్ సరిగ్గా చేయదు, విన్ కాదు, అందరితో కమ్యూనికేట్ అవ్వదు, ఎవరితోని సరిగ్గా మాట్లాడదు, బోరింగ్ పర్సన్. తనని తీసేయాల్సింది. కాకపోతే అది ఏ కారణంగా అయిపోయిందో తెలవట్లేదు గానీ, ఎందుకంటే లోయెస్ట్ ఓట్స్ వచ్చిన వారిని ఎలిమినేట్ చేసుకున్నారంటే ప్రియా ఎళ్ళిపోవాలి. హైయర్‌లో ఉన్నాడు అంటే లేదు మిడిల్‌లో ఉన్నాడు. కానీ ఇతనే ఎలిమినేట్ అయ్యిండు. నిజానికి మనీష్ ఎలిమినేట్ కాకపోనుండే. ఎందుకంటే ప్రతి ఒక్క గేమ్‌లో గూడా తను మంచినే ఆడతాడు. అన్ని డిఫెండ్ చేస్తాడు. అండ్ నామినేషన్ విషయంలో గూడా తను ఎక్కువ సార్లు తనపై ఎటువంటి కంప్లెయింట్స్ గూడా రాలేదు. సో, అతను పర్ఫెక్టే ఉండేది. కాకపోతే అతన్నే టార్గెట్ చేసిండ్రు. అతని విషయంలో మాత్రం అతన్ని ఉంచేసి, మనీష్‌ని ఉంచేసి ఫ్లోరాని తీసేస్తే ఓ దరిద్రం వదిలేది. ఐ మీన్ ఫ్లోరా ఎందులో గూడా యాక్టివ్‌గా ఉండదు కాబట్టి. అండ్ లాస్ట్ టైమ్ క్యాప్టెన్సీ ఎవరికి డీమన్ పవన్‌కి వచ్చింది. తను తన క్యాప్టెన్సీని వద్దు అనుకోని మళ్ళీ టాస్క్ ఇస్తే నేను గెలుస్తా అన్నాడు గదా! సో, నాగార్జున ఏం చేసిండంటే వీళ్ళకి మళ్ళీ ఒక టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్‌లో మళ్ళీ అది లైవ్ టాస్క్ 5 మినిట్స్‌లో జరిగిపోతది. ఈ 5 మినిట్స్‌లో ఇమాన్యుయల్‌కి, డీమన్ పవన్‌కి వీళ్ళిద్దరికి జరిగింది. ఫస్ట్ ఇద్దరు ఎళ్ళిపోయిళ్ళు. డీమన్ పవన్‌కి, ఇమాన్యుయల్‌కి ఫైటింగ్ జరిగిందక్కడ. దీనికి మళ్ళీ సంచాలకుగా రీతునే పెట్టేసిండ్రు. ఎందుకంటే తను చేసిన మిస్టేక్. అప్పుడు ఏం మిస్టేక్ చేసింది, ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. సో, మళ్ళీ సంచాలకుగా తనే ఉండి, తనే మళ్ళీ కెప్టెన్‌గా ఈ డీమన్ పవన్‌ని గెలిపించింది. లాస్ట్ టైమ్ అయితే గెలిపించింది. పాపం ఇప్పుడు మాత్రం డీమన్ పవన్ అతనికతనే టాస్క్‌లో విన్ అయ్యి గెలిచిండు. అండ్ అతని అపోనెంట్ ఎవలు ఇమాన్యుయల్ కూడా మళ్ళీ ఇక్కడ మళ్ళా ఫూల్ అయిపోయిండు, ఫెయిల్ అయిపోయిండు. ప్రతిసారి ఇమాన్యుయల్ ఇన్వాల్వ్ అయితున్నాడు, ఫెయిల్ అయితున్నాడు. తనకి ఎక్కువ స్ట్రెంత్ లేకుండా పోయింది. ఇమాన్యుయల్‌కి ఎక్కువ తన బలం లేదు. టాస్కులలో గెలిచేంత బలం లేదు. ఓవర్ బ్రీతింగ్ వస్తాంది తనకి. అస్సలు విన్ కాలేకపోతాండు. ఇప్పుడు డీమన్ పవన్ ఎట్లా అంటే కొంచెం ఫిట్‌నెస్ బాయ్ కాబట్టి తను టాస్క్‌ని ఈజీగా ఫేస్ చేయగలుగుతున్నాడు. ఇక్కడేందంటే ఒకరినొకరు ఫైట్ జేసుకోవాలి. అది ఎలా అయినా గెలువు. ఇద్దరు ఫైట్ జేసుకోవాలి. ఇక్కడ డీమన్ పవన్‌కి, ఇమాన్యుయల్‌కి ఒక టైర్ ఇచ్చి బజర్ వచ్చే వరకు మీరు ఆ స్క్వేర్‌లోనే ఆ టైర్‌తోని మీకిచ్చిన టైర్‌తోని కూర్చోవాలి. సో, అది టాస్క్ అన్నట్టు. ఇక్కడ ఇమాన్యుయల్‌కొచ్చేసి ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఇమాన్యుయల్ టైర్ అతని దగ్గర లేదు. పూల్‌లో పడిపోయింది. తను తెచ్చుకోవాలి. తనెళ్లి తెచ్చుకునేలోపు బజర్ వచ్చింది. సో, ఇక్కడ మళ్ళీ ఇమాన్యుయల్ ఫెయిల్. ఇమాన్యుయల్ వచ్చేసి ఫిజికల్ టాస్క్‌లు సరిగ్గా ఆడలేడు. అండ్ హ్యూమానిటీ ఎక్కువ కాబట్టి దాన్ని ఫేస్ చేయలేడు అసలే. సో, ఇక్కడ ఇమాన్యుయల్ మళ్ళీ ఫూల్ అయిపోయిండు. ఇమాన్యుయల్‌కి కెప్టెన్సీ మిస్ అయింది. సో, కెప్టెన్ వచ్చేసి మళ్ళీ డీమన్ పవన్. తను ఆడి గెలుచుకున్న కెప్టెన్సీ ఇది ఒరిజినల్‌గా. నాగార్జున ఇంకో టాస్క్ ఇచ్చిండు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక చిన్నపాటి జైలుంటది. ఆ జైల్‌లో ఎవ్రీ సీజన్‌లో గూడా ఉంటది జైలనేది. ఈ సీజన్‌లో గూడా జైలుంది. సో, ఆ జైల్‌లో ఒక పర్సన్ పంపిస్తారు. అది పనిష్మెంట్‌గా గావచ్చు, లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం గావచ్చు. మోస్ట్ బోరింగ్ పర్సన్ హౌస్‌లో ఎవరు? ఒక్కొక్కరుగా వెళ్ళి అవతల వాళ్ళ గురించి చెప్పాలి. సో, ఫస్ట్ మోస్ట్ బోరింగ్ పర్సన్ ఎవరు అన్న దాని గురించి ఫ్లోరా షైనీని సెలెక్ట్ చేసిండ్రు. ఎందుకు ఫ్లోరా షైనీ అంటే తను సరిగ్గా ఆడట్లేదు. సైలెంట్‌గా ఉంటుంది. ఎక్కువ ఎవరితోని కమ్యూనికేట్ కావట్లేదు. తనకి మాకు బాండింగ్ సరిగ్గా లేదు. తను సైలెంట్‌గా ఉంటుందని చెప్పి ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఇవే వచ్చింది. 13 కాదు 12 మెంబర్స్ వరకి మొత్తం అందరూ గూడా ఫ్లోరా షైనీని జైలుకి పంపించిల్లు. అంటే ఫ్లోరా షైనీని బోరింగ్ అని చెప్పేసిల్లు. తను ఎవరితోని సరిగ్గా మాట్లాడదు, కమ్యూనికేట్ అవ్వదు. ఏదైనా అవసరం ఉంటే మాట్లాడుతది. ఎక్కువ మాకందరికి కూడా బాండింగ్ సరిగ్గా సరిపోవట్లేదు అని జెప్పి ఫ్లోరా షైనీ మోస్ట్ బోరింగ్ పర్సన్ అని తనకు టైటిల్ ఇచ్చేసి తనని జైల్‌లో పెట్టేసిల్లు. సో, అది పనిష్మెంటే గావచ్చు. వీళ్ళు కంటెస్టెంట్స్ తను ఓకే జైల్‌లో ఉండడం అవసరం లేదు అన్నప్పుడే తను జైలు నుంచి బయటికొస్తది. అప్పటి వరకు తను జైల్లోనే ఉంటది. సో, ఇంప్రెస్ జేయాలి. ఇప్పటి నుంచైనా తన బిహేవియర్‌ని చేంజ్ చేసుకొని తను అందరితో ఫ్రీగా ఉంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్‌లో తను ఉండకపోవచ్చు. లేదు తను అలానే ఉంటది, అలానే మూవ్ అవుతది అనుకుంటే అలానే ఇంటికి కూడా వెళ్ళిపోవాల్సొస్తది. అండ్ ఇంకోటి ఇప్పటివరకు వచ్చిన సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారము ఫస్ట్ ఫ్లోరా షైనీ ఉంది. సెకండ్ మనీష్ మర్యాద ఉండే. అండ్ థర్డ్ ప్రియా శెట్టి ఉంది. అండ్ ఫోర్త్ శ్రీజ ఈజ్ సేఫ్. మనీష్ మర్యాద ఆల్రెడీ వెళ్ళిపోయిండు. అండ్ ఫ్లోరా ఉంది. ప్రియా శెట్టి ఉంది. ప్రియా శెట్టి సేఫ్‌లో ఉన్నా కూడా ఎక్కువ ఆడియన్స్ మాత్రం తను హౌస్‌లో ఉండొద్దు అని అనుకుంటున్నారు. ఎక్కువ కౌంటింగ్ బై డిపెండ్ ఆన్ పీపుల్. ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
మాకు ప్రియా శెట్టి హౌస్‌లో వద్దు. శ్రీజ అండ్ ప్రియా శెట్టిని తీసేయండి అని చెప్పి సోషల్ మీడియా, ఇన్‌స్టా రీల్స్ చూడండి మీరు కామెంట్స్ బోలెడొస్తున్నాయి. శ్రీజ వల్ల, ప్రియా శెట్టి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. సో, మేబీ ఛాన్సెస్ ప్రియా శెట్టి కొంచెం బిహేవియర్ చేంజ్ చేసుకొని, పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చి, ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేయగలిగితే ఎక్కువ ఓటింగ్స్ వచ్చి నెక్స్ట్ వీక్‌లో ప్రియా శెట్టి ఉండే ఛాన్స్ ఉంటది. ప్రియా శెట్టికైతే బయటకి పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ డేంజర్‌లో ఉందయితే ఫ్లోరా షైనీ. కాకపోతే ఆడియన్స్ ప్రకారం చూసుకుంటే, ఓటింగ్ ప్రకారం చూసుకుంటే లోయెస్ట్‌లో ఉంది ప్రియా శెట్టి మాత్రమే. ఈ వీక్ పర్ఫార్మెన్స్ ఇస్తే హయ్యర్‌కెళ్ళిపోతది. లేదా బ్యాగ్ జడ్జుకొని ఇంటికెళ్ళిపోతది. సో, వీళ్ళు ఇప్పటి నుంచి వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళ మెంటాలిటీ అన్నీ గూడా చేంజ్ చేసుకొని యాక్టివ్‌గా ఉండి అందరితో మంచిగా కమ్యూనికేట్ అవుతా ఉంటే ఓకే. కాకపోతే ఇక్కడ అలా జరగదు మేబీ. ఎందుకంటే వీళ్ళు ఇన్ని రోజులు ఈ టెనెంట్స్ వర్సెస్ హౌస్ ఓనర్స్ వీళ్ళున్నారు గదా! హౌస్ ఓనర్స్‌లో కామన్ పీపుల్, టెనెంట్స్‌లో సెలబ్రిటీస్ ఇలా ఉండే ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ రోజు నుంచి రివర్స్ అయిపోతది. ఏంటి? టెనెంట్స్ ఓనర్స్ అవుతారు. ఓనర్స్ టెనెంట్స్ అవుతారు. అంటే కామన్ పీపుల్ వచ్చేసి టెనెంట్స్ అవుతారు. సెలబ్రిటీస్ వచ్చేసి ఓనర్ అవుతారు. సో, వీళ్ళప్పుడు పెట్టిన టార్చరు, టాస్క్‌లు ఏవైతున్నాయో ఇవంతా రివెంజ్ స్టోరీ నడుస్తది. సో, ఈ వీక్ మొత్తం రివెంజే నడుస్తది. దానివల్ల ప్రియా శెట్టి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది కాబట్టి మేబీ తనే డేంజర్ జోన్‌లో ఉంటది. అండ్ 2 టైమ్స్ నామినేషన్ జరుగుతది. ఈ నామినేషన్స్‌లో టైట్ పొజిషన్ వచ్చి ప్రియా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. సో, చూద్దాం ఏం జరుగుతదో. 'మనీష్ మర్యాద' విషయంలో మాత్రం ఎక్కడో లిటిల్ బిట్ నాకు కూడా కొట్టింది. తన విషయంలో అన్యాయం జరిగిందని. సో, ఎవరో ఒకరిని పంపించాలనే ఉద్దేశమో, లేపోతే ఆడియన్స్‌ని బట్టో అర్థం కావట్లేదు గానీ 'మనీష్ మర్యాద' వెళ్ళకపోయుండే. అతని ప్లేస్‌లో ప్రియా శెట్టినో, శ్రీజనో లేకపోతే ఫ్లోరానో పంపిస్తే అయిపోతుండే. సో, చూద్దాం నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అనుకుంటున్నారో మీరైనా కామెంట్‌లో చెప్పేసేయండి. ఇప్పటివరకైతే సోషల్ మీడియాను దాన్ని బేస్ చేసుకొని చెప్తే నెక్స్ట్ వీక్ అయితే ప్రియ వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో, ఏం జరుగుతుందో అందరం కలిసి చూద్దాం. సో, ప్రతి ఒక్క వీడియోని కూడా చూసేయండి. ఇప్పటివరకి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకి ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా మన ఛానల్‌లో ఉంది. చూడని వాళ్ళు ఉంటే అందరూ కూడా చూసేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ క్లియర్‌గా, జెన్యూన్‌గా చెప్తాను. అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్.